చేస్తున్నావు? ఏంటా సిద్ధు ఇది? ఆడు నోటికొచ్చినట్టు వాగుతున్నాడు. మనుషుల్ని కొట్టడమేనా నీ కల? దీని గురించేనా చాలా గొప్పగా చెప్పావు? అవునమ్మా, అవును. ఎవరైనా వచ్చి దేవుడెక్కువ తల్లెక్కువ అంటే దేవుడు కాదు తల్లే గొప్పదంటాను నేను. ఇంకెవరైనా వచ్చి అమ్మ ఎక్కువ కుస్తీ ఎక్కువ అంటే అమ్మ కాదు కుస్తే ఎక్కువంట. కుస్తీ మా ప్రాణం, మా ఆత్మ. ఏ మనుషులరా మీరు? అన్సివిలైజ్డ్ బ్రూట్స్. ఇంకొక మాట బాగావంటే నాలుక చీరి పారేస్తా. నా గురించి కొంచెం కూడా ఆలోచించవా? నీకెందుకు ఇంత కోపం? వీళ్ళు నన్నేమన్నా భరిస్తా, కానీ కుస్తీని అవమానిస్తే ఊరుకునేదే లేదు. ఆపు నాన్నా. నువ్వే నా ప్రాణం, నువ్వే నా సర్వస్వం. కానీ ఎవరైనా వచ్చి నీకు కూతురు ఎక్కువ కుస్తీ ఎక్కువ అంటే కూతురు కాదు, నాకు కుస్తీ ఎక్కువ అంట. ఊరుకో నాన్నా. క్షమించమ్మా. ఆపండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి మహా ఇది? ఏంటిది? మా మామయ్య మాట్లాడింది తప్పే. మాట్లాడినంత మాత్రాన మీ నాన్న మా మామయ్య మీద చేసుకుంటాడా? మీ నాన్న చేసిన తప్పు. మహా ఫస్ట్ మీ నాన్నని మా మామయ్యకి సారీ చెప్పమని చెప్పు. మా నాన్న మీ మామకి సారీ చెప్పాలా? మీ మామ నోటుకొచ్చినట్టు మాట్లాడితే మా నాన్న ఊరుకుంటాడా? ఈయన మాట్లాడింది కరెక్టా? మర్యాదగా మీ మామనే మా నాన్నగారికి సారీ చెప్పమను. మా నాన్న కాదు, మీ మామనే చెప్పమను ఫస్ట్. ఇలా అయితే నేనేం చేయలేను మహా, మొత్తం చెడిపోయింది. ఇలా చూడు సిద్ధు, నీ కుటుంబం నా కుటుంబం వీళ్ళందరినీ వదిలేయి. నువ్వేమనుకుంటున్నావో చెప్పు. వదిలే మహా. మహా, ఇట్స్ ఎ వెరీ డేంజరస్ స్పోర్ట్, టఫ్ గేమ్. నీకు 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 ఆ కుస్తీలో ఏమన్నా అయితే నేను తట్టుకోలేను మహా. నీకెందుకు? నువ్వు అన్నీ వదిలేసరా, నేను మహారాణిలా చూసుకుంటాను. వదిలేయాలి. బాగుంది సిద్ధు. నువ్వు రాత్రి పగలు ఈ సాఫ్ట్వేర్లు కంప్యూటర్లు ఇవన్నీ వదిలేయి. నేను నిన్ను మహారాజులా చూసుకుంటా. కుటుంబం కుటుంబం రమ్మనమ్మా, మనం చూసుకుందాం. మీ ఫ్యామిలీలో అందరూ ఇంతేనా? అందరు ఇలాగే మాట్లాడతారా? అవునయ్యా, మా ఫ్యామిలీలో అందరూ ఇంతే. మాకు సంప్రదాయాలు ఇవేవీ తెలియవు. నువ్వు చెప్పావు కదా, పందులా దొలుతావు. ఇదే మా ఫ్యామిలీ, ఇలాగే ఉంటావు. ఇలా అయితే కష్టం మహా, నేనేం చేయలేను. నానా ప్లీజ్, ఇనఫ్ ఇస్ ఇనఫ్. నానా నానా సిద్ధు, లెట్స్ గో. నానా ఐల్ హ్యాండిల్. భువనేశ్వరి, వాడిని తీసురా. మహాలక్ష్మి, ఇదొక కుటుంబం, ఇదో సంబంధం. ప్రపంచంలో నేనెక్కడ ఉన్నా నన్ను వెతుక్కుంటూ వచ్చి సన్మానాలు చేసేవారు. మొట్టమొదటిసారి నాకు నేనుగా వెళ్ళి అవమానించబడ్డాను. ఎంతటి మూర్ఖులైనా గుడికొస్తే పద్ధతిగా ఉంటారా? అలాంటిది గుళ్ళోనే వాళ్ళు గొడవ పడుతున్నారంటే అలాంటి వాళ్ళు ఈ శారదా నిలయంలోకి అడుగు పెట్టడం కుదరదు. మనకి సూట్ అవని వాళ్ళని పెళ్లి చేసుకుంటే జీవితమే పాడైపోతుంది. వద్దురా సిద్ధు. రే, ఇంతమంది చెప్తున్నా అర్థం కావట్లేదా? అర్థం చేసుకోరా సిద్ధు. నీకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. ఐఎమ్ గెటింగ్ ఓల్డ్ రా. యూ హ్యావ్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. అది జరగాలంటే అమ్మాయిని మర్చిపోవాలి. యూ హ్యావ్ టు కంప్లీట్లీ ఇరేజర్ ఫ్రమ్ యువర్ హార్ట్. నాన్న, మీరు నాకు లైఫ్లో ఇప్పటి వరకు ఎలా గుర్తు పెట్టుకోవాలో నేర్పించారు. ఎంతంటే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కేంత. కానీ ఫస్ట్ టైం ఒక విషయాన్ని మర్చిపోమని చెప్తున్నారు. కొత్త లెసన్ కదా నాన్న, కొంచెం టైం పడుతుంది. ఐ నీడ్ సమ్ స్పేస్. అయ్యో అయ్యో అయ్యో, అక్కడికి పోయి మంచిదైంది. అసలు ముందే చెప్పాను, వాళ్ళు మనకు సరిపోరు అని. ఒక్కరి మొహంలో కూడా నవ్వే లేదు. ఆటకే గొడవకి తేడా తెలియని మనుషులు ఎంత చదువుకుంటే మాత్రం ఏంటి లాభం? అమ్మో అమ్మా మహా, ఈ ఇంటి కోడలిగా నీకమ్మగా చెప్తున్నాను. నిన్ను కోడలుగా చేసుకునే అదృష్టం ఆ కుటుంబానికి లేదు. మర్చిపో, జరిగిందంతా మర్చిపో తల్లి. వద్దు మహా, మర్చిపోవద్దు. వాళ్ళన్న ప్రతి మాట గుర్తు పెట్టుకో మహా. ఏ ఆడపిల్ల అంటే అంత చులకనా? వాళ్ళ దృష్టిలో ఆడపిల్లంటే ఒకింటికి కోడలవ్వాలి, ఒకడికి పెళ్ళామవ్వాలి. ఇదే వాళ్ళకి తెలిసింది. అందుకే నీ గెలుపు వాళ్ళ బలుపుకి సమాధానం కావాలి. వాళ్లకే కాదు, ఆడపిల్లను తక్కువగా చూసే ప్రతి ఒక్కడికి.
జరుగుతున్న మా ఊళ్ళమ్మ జాతర. ఈసారి జాతరకి పోయిన ఏడాది కన్నా ఎక్కువ మంది వచ్చారు, కానీ వాళ్ళలో ఉత్సాహం మాత్రం చాలా తక్కువగా ఉంది. దానికి కారణం జీకే సిమెంట్ ఫ్యాక్టరీ. జీకే సిమెంట్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న కెమికల్స్, పొల్యూషన్ వల్ల 4 ఊర్ల పొలాలు నాశనం అవుతున్నాయి. రైతులు అల్లాడిపోతున్నారు. వాళ్ళు ఎన్నిసార్లు వెళ్లి మొరపెట్టుకున్నా జీకే సిమెంట్ సీఈఓ స్పందించట్లేదు. ఈ సమస్య తీరాలన్నదే ఈ సంవత్సరం జనం అందరి మొక్కు. ఆ అమ్మవారు అందరి మొక్కును తీర్చాలని ఆశిద్దాం. ఎస్, విలేజ్ ట్యూబ్ నమ్ముతోంది ఈ సంవత్సరం ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అదిగో అక్కడుంది మహా. ఇవెంత చేయాల్సిన పని వదిలేసి ఇది ఇక్కడేం చేస్తుంది? హే, నువ్వెప్పుడే వచ్చావు? ఒకసారి వేసుకొని చూడు, ఈ గాజులు నీకు బాగుంటాయి. ఏమైందే? నీకేమైందే? నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. అదే అడుగుతున్నా. అంత గొడవ జరిగాక కూడా బాగానే ఎలా ఉన్నావు? సిద్ధు వస్తాడు కదా. సిద్ధు వస్తాడా? ఫోన్ చేశాడా? నా కోసం వస్తాడు. నేను ఫోన్ వాడట్లేదుగా. చిలక జోష్యమా? కాదు. గుళ్ళో ఒక స్వామి ఉంటారే ఆయన. గుడిలో స్వామి చెప్పడం ఏంటే? మరెవరు చెప్పారే? నాకు తెలుసు, సిద్ధు ఖచ్చితంగా వస్తాడు. అదే ఎలా తెలుసు? నా మనసు చెప్తుంది, నేను దాన్ని నమ్ముతాను. ఈ జాతర అయ్యేలోపు నా కోసం సిద్ధు ఖచ్చితంగా వస్తాడు. హలో మహా. ఎవరక్కడా? మామగారు, నేను సిద్ధుని మాట్లాడుతున్నాను. సిగ్గులేదు ఫోన్ చేయడానికి? మేమందరం గుడి దగ్గరికి వస్తే తగుదునమ్మా అని అవమానించి పంపించావు. మళ్ళీ ఏ మొహం పెట్టుకొని ఫోన్ చేస్తున్నావు? ఈ ప్రేమ గొడవ ఇక్కడితో ఆపేసే. నా కొడుకు దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఇప్పుడు దాని ధ్యాస అంతా కుస్తీ పోటీల మీదనే. అది గోల్డ్ మెడల్ కొట్టాలని నా కొడుకు ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు దాని దగ్గరికి వచ్చి ప్రేమ దోమ అంటూ నువ్వు దాని చుట్టూ తిప్పుకోకు. దాని బతుకని మర్చిపోదాన్ని. ఇంకొకసారి ఫోన్ చేసావంటే బాగుండదు. మర్యాదగా చెప్తున్నాను, ఫోన్ పెట్టేయ్. ఈ ప్రేమ గొడవ ఇక్కడితో ఆపేసేయ్. ఇప్పుడు దాని దగ్గరికి వచ్చి ప్రేమ దోమ అంటూ నువ్వు దాని చుట్టూ తిప్పుకోకు.